నమస్తే. 'అల్లు అర్జున్' గారి అరెస్ట్ విషయం మనం మాట్లాడుతున్నప్పుడు టక్క 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 కొన్ని పాయింట్స్ కనిపించినాయండి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వెనకాల హస్తం అని కొంతమంది. లేదండి రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి కొంతమంది. 2 స్టేట్‌ల సీఎంలకి ఏం అవసరం అనేది మనం క్వెషన్ మార్క్‌గా మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు కల్పించుకొని హడావుడి చేయాల్సినంత ఇన్సిడెంట్ లేదు అనేది ఏ ఆర్డినరీ పీపుల్స్ కన్నా ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇలా వాళ్ళే ఇంతకంటే దారుణమైన పొజిషన్స్ నుంచి ఒక స్టేజ్‌కొచ్చి బిజీగా స్టేట్‌ని డెవలప్ చేయడం ఎట్లా అనే ప్రొసీడింగ్స్‌లో ఉన్నారు. మరి రెండోది, తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. రెడ్డి గారు ఎవరిని లెక్క చేయని ఇది అని ఏదో రాస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఏం అవసరం అని మనం క్వెషన్ చేయాలా? అంటే జనాలకి ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. ఓహో! పొలిటికల్ స్టంట్ ఇక్కడ ఏదైనా కొంత నడుస్తుందా? పోలీస్ డిపార్ట్‌మెంట్ ఇంత యాక్టివ్‌గా, ఇంత ఫాస్ట్‌గా నార్మల్ కేసులో బిహేవ్ చేసినట్టే ఇక్కడ కూడా బిహేవ్ చేశారా? ఒక కేసు ఇట్లాంటి కేసే మనం మాట్లాడుకుంటే ఇందాక మాట్లాడుతున్న సందర్భాల్లో చెప్పాలండి ఈ కేసు గురించి 105, 118 రెడ్ విత్ 3/5 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ న్యూ చట్టాలు. అంటే వెపన్స్‌తో కొట్టడం. సివియర్ వెపన్స్‌తో కొట్టినప్పుడు హర్ట్ అయితే దెబ్బ తగిలితే అదొక పనిష్మెంట్. కల్పబుల్ హోమిసైడ్ అంటే మనం చంపాలనే ఉద్దేశం లేదు. కానీ యాక్సిడెంటల్ గానో ఏదో జరిగినప్పుడు జరిగే ఆహ్, చనిపోవడం జరిగితే కనుక అటువంటి వాటికి సంబంధించి. ఈ 2 కూడా మనం ఎక్కడ చూసినా సెట్ కావు ఈ కేస్‌కి. ఇదొక యాక్సిడెంటల్‌గా జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు మనం ఆలోచించాల్సిన విధానం ఏంటి? 304 మర్డర్ పెట్టేంత ఉందా? అంత స్ట్రాంగ్ కేసా? 10 డేస్ నుంచి నడుస్తున్న వ్యవహారంలో ఈళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండాలిగా. యాక్చువల్‌గా ఒక ఆర్డినరీ పర్సన్ విషయంలో ఎలా ఉంటుందో తెలుసా? కౌన్సెలింగ్‌లు నడుస్తే పిలుస్తారు. ఆ కేసు గురించి నిజానిజాలు ఎంక్వైరీ చేయడాలు ఇవన్నీ జరుగుతాయి. అలా జరిగినప్పుడు ఓకే. ఇది ఎఫ్ఐఆర్ అవుతది, కేసు రిజిస్టర్ అవుతది అన్నప్పుడు ఆర్డినరీ పర్సన్‌లు ఏం చేస్తారో తెలుసా? అడ్వకేట్స్ యాంటిసిపేటరీ బెయిల్స్ ఫైల్ చేసుకుంటారు. వీళ్ళు కొంతకాలం అబ్స్కాండ్‌లో ఉంటారు. ఇదే సీను అల్లు అర్జున్ గారు చేయలేరా? వేరే కంట్రీ ఎళ్ళిపోయి ఆ మూవీ ప్రమోషన్స్ మీద ఆయన బిజీగా ఉంటే, ఈలోపు యాంటిసిపేటరీ బెయిల్సే వచ్చేవి. ఈ కేసు అంత క్రూయాలిటీకో, అంత క్రైమ్‌కో సంబంధించిన ఇన్సిడెంటా అంటే కాదు. ఆర్డినరీ పర్సన్స్‌కి తెలియకపోవచ్చు. మేబీ ఆయన అగైనెస్ట్ ఫాలోవర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళేదైనా కామెంట్స్ పెట్టుకుంటూ ఉండాలే తప్ప, రియాలిటీ మాట్లాడుకోవాలండి ఎప్పుడైనా గానీ. అతను మనకి ఇష్టమా, ఇష్టం కాదా అనేది కాదు. నిజం మాట్లాడడం నాకు అలవాటు. అదే మాట్లాడుతున్నాను. దీనికి సంబంధించి మాట్లాడాల్సొస్తే మార్నింగు ఇమ్మీడియేట్‌గా ఇంట్లోకి వెళ్లి పర్సనల్ బెడ్‌రూమ్స్‌లోకి వెళ్లి డ్రెస్ కూడా మార్చుకొనివ్వకుండా అరెస్ట్ చేయాల్సిన వ్యక్తా? అట్లాంటి కేసా అంటే అదొక క్వెషన్ మార్క్. ఇదే ప్రాసెస్ సీఎం రేవంత్ రెడ్డి గారికి జరిగినప్పుడు ఆయన దాన్ని ఎంత సీరియస్‌గా తీసుకొని ఈ రోజున దానికి సంబంధించి రిజల్ట్ చూపిస్తున్న సందర్భంలో అదే వ్యక్తి మళ్ళీ ఇట్లా జరగడానికి అవకాశం ఉందా? ఒక వ్యక్తి ఇంట్లోకి వెళితే సీఎంగా ఆయన యాక్సెప్ట్ చేస్తాడా? అతనేం మామూలు పర్సన్ కాదుగా. యాక్సెప్ట్ చేసేయడానికి అసలు ఇంట్లోకి వెళ్లి అరెస్ట్ చేసేంత క్రైమ్ ఉన్న కేసా? పోనీ వీళ్ళేమైనా వేరే కంట్రీలు పారిపోతారా? దొరకరా ఇంకెప్పటికి? ఎక్కడున్నారో అవైలబిలిటీ ఉండదా? ఇంత సీను క్రియేట్ చేయాల్సిన అవసరం ఏదన్నా ఉందా? అనేది కనీసం బేసిక్ ఆలోచించండి. అతను మనకి ఇష్టమా, ఇష్టం లేదా అనేది కాదు. పబ్లిక్కు నిజం మాట్లాడడం, నిజం తెలుసుకోవడం చాలా అవసరం. మనం హైడ్రా విషయం చూసుకుంటే నాగార్జున గారిని కూడా ఆయన కన్వెన్షన్ ఏదైతే ఉందో అది పడేశారు అనేది మనకు తెలుసు. ఆయనది పడేయడంతో పాటు ఆర్డినరీ పర్సన్స్ కూడా పడేసుకుంటూ వచ్చారు. ఎక్కడా బెయిల్స్ ఎక్కడా కూడా మనకి హైకోర్టులో గాని ఎక్కడ స్టేలు రాల. ఆ విషయంలో మాట్లాడినప్పుడు జనాలంతా బేసిక్ మినిమమ్ 1 మంత్, 2 మంత్స్ నోటీసులుంటే ఈలోపు హైకోర్టులకెళ్ళి స్టేలు తెచ్చుకుంటారు. ఆ ప్రాసెస్సే లేదు. అనాథరైజ్డ్ కన్‌స్ట్రక్షన్స్ అనేది పక్కన పెడితే ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నవి కూడా ఉన్నాయి. మరప్పుడు టాక్స్‌లు కట్టించుకుంటూ వచ్చారు. అంటే గవర్నమెంట్‌లు మారినప్పుడల్లా కొత్త కొత్త ఆలోచనలు. టైటిల్స్ మారిపోతూ ఉంటాయి. టీఎస్ నుంచి టీజీకెళ్ళిపోద్ది. తెలంగాణ తల్లి నగలెళ్ళిపోతా ఉంటాయి. ఇంకేదైనా అంటే అది ఎప్పుడో 1960 వ్యవహారం అనుకుంటూ. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఏదన్నా ఉందా అనేది జనాలకు కొంత అర్థమవుతుంది. ఒక పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఎంత ఫాస్ట్‌గా చేసే అంత కేసా అంటే 100% అంత లేదు అనటానికి ఎక్కువ ఛాన్స్ ఉందండి. చాలా మంది అడుగుతారు. అరే! మరి ఆ అమ్మాయి గురించి పట్టించుకోరా? ఆవిడ చనిపోయింది. ఒక బిడ్డకి తల్లి లేదు. ఒక భర్తకి భార్య లేదు అంటే 100% పబ్లిక్ అంతా కూడా వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తామండి. చెయ్యాలి కూడా.
మూవీ రిలీజ్ రోజు జరిగిన తొక్కిసలాటలో చిన్న ఆ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన అల్లు అర్జున్ అభిమాని, ఆయన సినిమా చూపించాలనుకొని తండ్రి సినిమాకి తీసుకొచ్చారో, ఆ క్రౌడ్‌లో జరిగిన ఇన్సిడెంటు. అది ఆయన ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అల్లు అర్జున్ గారు ఎక్స్‌పెక్ట్ చేయలా. ఆయనకి సంబంధించి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిన పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలా. కానీ ఒక వీఐపీ వ్యక్తి ఎవరైతే సెలబ్రిటీగా ఇంత క్రేజ్ ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు బేసిక్ పోలీసులు కొంత ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కాస్త మిస్టేక్స్ జరిగినప్పటికీ కూడా ఆ కేసు యొక్క సీరియస్‌నెస్‌ని బట్టే ప్రొసీడింగ్స్ నడపాలి. యాక్చువల్‌గా 14 డేస్ ఇంటికి తీసుకెళ్లడం, హాస్పిటల్‌కి తీసుకెళ్లడం చాలా ఫాస్ట్‌గా నడిచింది. ఓకే. తర్వాత కోర్ట్‌లో సబ్మిట్ చేయడం. కోర్ట్‌లో సబ్మిట్ చేసినప్పుడు కామన్‌గా 14 డేస్ రిమాండ్ అనేది ఉంటుందండి. 14 డేస్ జైలుకి వెళ్ళడం అనేది కామన్‌గా జరిగింది. ఈ 14 డేస్ లోపు మనం అరెస్ట్ అయిపోయారు కాబట్టి బెయిల్ ప్రొసీడింగ్స్ నడిపించుకోవచ్చు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు. బెయిల్ ప్రాసెస్ వేయాలంటే మనకి ఆల్రెడీ రేపు మార్నింగ్ దాకా వేయడానికి లేదు. రేపు సాటర్డే అవుతుంది. సో ఉన్న ఎమర్జెన్సీలో వాళ్ళకున్న ఆప్షన్, వాళ్ళ అడ్వకేట్స్‌కి ఉన్న ఆప్షన్ ఏంటంటే హైకోర్టులో క్వాష్ పిటిషన్‌కి వెళ్ళడం. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు 12 లోపు 1 లోపు వేసుకుంటే ఇమ్మీడియేట్ 4:00కి హియరింగ్‌కి తీసుకున్నారు. 5:30కి జడ్జిమెంట్ వచ్చింది. ఒక జడ్జిమెంట్‌ని ఎగ్జాంపుల్‌గా జడ్జి ఎగ్జాంపుల్ చెప్తూ ఆమె చనిపోవడం అనేది సింపతి వ్యవహారమే. కానీ ఈ కేసులో ఇది మనం ఇంత సీరియస్‌గా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని 4 వీక్స్ ఆఫ్ బెయిల్ 50,000 షూరిటీ తోటి ఇష్యూ చేయడం జరిగింది. మరి ఇది 5:30కి వచ్చింది. బెయిల్ హైకోర్టు ఆర్డర్ తీసుకోవడానికి ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్‌లో కంప్లీట్ అవుతుందండి. ఎందుకంటే ఎమర్జెన్సీ ఆర్డర్ల కింద ఇస్తారు ఇవి. వీటిని తీసుకొని వెళ్ళిన తర్వాత ఏదైతే జైలుకి తీసుకువెళ్లారో జైలు సరౌండింగ్స్‌లో మాక్సిమం 7:30, 8 లోపు కూడా అల్లు అర్జున్ గారు బయటికి రావడానికి అవకాశం ఉంది. మరి కేసు డిస్మిస్ అయినట్లా అంటే మనం ఆల్రెడీ వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్‌ని మనం చూడొచ్చండి. ఆయన నేను కంప్లైంట్ విత్‌డ్రా చేసుకుంటున్నానండి అని అన్నారు. సో ఈ 4 వీక్స్ లోపు మాక్సిమం ఆయన నిజంగా అదే స్టాండ్ మీద ఉంటే కేసు విత్‌డ్రా అవ్వడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. బేసిక్ లీగాలిటీ చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లు అతన్ని అరెస్ట్ చేయడం కరెక్టు, అతన్ని ఇది చేయడం కరెక్ట్ అంటే రేపటి రోజున ఇలా మనం ఎంకరేజ్ చేసుకుంటూ పోతే మనకి ఈ వ్యక్తి ఇష్టం లేడు కదా అని ప్రతి ఒక్కళ్ళకి అన్యాయాలు జరిగినప్పుడు వాయిస్ రేస్ చేయడం అనేది చాలా కష్టం అవుతూ ఉంటది. సో ఇక్కడ కేసు ప్రొసీడింగ్స్‌లో ఈ 10 డేస్‌లోనూ ఒక్కళ్ళు మాట్లాడలేదు. నిజంగా ఆ కుటుంబం కోసం ఎవరైనా ర్యాలీలు చేశారా? ఎవరైనా మాట్లాడారా? అయ్యయ్యో! అయ్యయ్యో! అన్నారే తప్ప, ఎవడెళ్ళమన్నారు అంత క్రౌడ్‌లో అని అన్నారే తప్ప, మనిషి యొక్క నైజం ఎంత హీనంగా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటదంటే, ఒక నిజం మీద, ఒక నిజాయితీ మీద వాళ్ళు మనోళ్ళా కాదా అని చూడకుండా ఎవరికన్నా అన్యాయం జరిగినప్పుడు అది అన్యాయం అని వాయిస్ రేస్ చేయగలిగితే, ఇలా పొలిటికల్‌గా వచ్చి ఏవి పడితే ఆ డెసిషన్స్ తీసుకునే వాళ్ళకి కొంత కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ ముందు అందరూ సమానమే. అందరూ సమానమే అన్నప్పుడు ఒక ఆర్డినరీ పర్సన్ కేసు ఎలా ఉంటదో ఒక సెలబ్రిటీ కేసు కూడా అలాగే ఉండాలి. అది వెళ్ళిపోయి ఒక సెలబ్రిటీ కేసుని ఫాస్ట్‌గా ఇంత ఫాస్ట్‌గా ఆల్రెడీ హైకోర్టులో క్వాష్ వేశారు అంటే ఈ కేసు యొక్క పవర్స్ ఏంటో పోలీస్ డిపార్ట్మెంట్‌కి తెలుసు. ఇమ్మీడియేట్ బెయిల్ వస్తదని తెలుసు. అయినా కూడా ఇమ్మీడియేట్ రిమాండ్ 5:30 వరకు కూడా జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్లకుండా ఆపొచ్చు. 8:00 వరకు 24 అవర్స్‌లో ఎప్పుడైనా సబ్మిట్ చేయొచ్చు. అలాంటిది ముందు పనిష్మెంట్ రిమాండ్ వేసేయాలి, తీసుకెళ్ళిపోవాలి, జైలు నుంచి బెయిల్ ప్రొసీడింగ్స్‌లో రావాలి అన్నంత హడావుడి జరిగింది చూసారా? ఇది కొంచెం పబ్లిక్ ఆలోచించండి. ఆ వ్యక్తి ఇష్టమా, ఇష్టం లేదా అనేది పక్కన పెట్టి ఎందుకు ఇంత హడావుడి జరిగింది? ఇలా మనం ఎంకరేజ్ చేసుకుంటూ పోతే పవర్ ఉన్న వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. తప్పుని తప్పు అనండి. అది పబ్లిక్‌లో చాలా చేంజ్ తీసుకొస్తది. న్యాయాన్ని కాపాడడానికి ఉపయోగపడుతది. హైకోర్టు క్వాష్ పిటిషన్‌లో అర్నబ్ గోస్వామి యొక్క కేసుని ఒక ఎగ్జాంపుల్‌గా చూపించి బెయిల్ ప్రొసీడింగ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ రోజే అల్లు అర్జున్ గారు బయటికి రాకపోవడానికి అవకాశం ఉందా అంటే యాక్చువల్‌గా కోర్టు ప్రొసీడింగ్స్ అనేవి కొన్ని కోర్ట్స్‌లో విలేజెస్‌లో గాని ఎక్కడన్నా 7, 8 వరకు కూడా రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ కాపీని తీసుకొని లోయర్ కోర్టుకి వెళ్లి షూరిటీ సబ్మిట్ చేసిన తర్వాత రిలీజ్ ఆర్డర్ అనేది వస్తది. ఆ రిలీజ్ ఆర్డర్ తీసుకొని జైలుకి వెళ్లి అల్లు అర్జున్ గారిని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే యాక్చువల్‌గా ఎప్పుడైతే మెడికల్ నుంచి అయిపోయిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడానికి కొంత టైం తీసుకోవచ్చు. కానీ ఇమ్మీడియేట్‌గా మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు. రూల్ ప్రకారం 14 డేస్ రిమాండ్ అనేది పంపించేయడం, జైలుకి ఎంటర్ అయిపోవడం కూడా జరిగింది. ఒక్కవేళ 8 లోపు 9 లోపు తీసుకురాకపోవడం కుదురుతుందా అంటే కోర్ట్స్ లేకపోతే కనుక పర్సనల్‌గా క్యాబిన్‌కి వెళ్లి జడ్జి దగ్గరికి వెళ్లి కూడా షూరిటీ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. కొంత అబ్నార్మల్ కేస్ అనే పాయింట్ మీద, వీఐపీ కేస్ అనే పాయింట్
జడ్జిమెంట్ మీద. మరి ఇదంతా ఆర్డినరీ పర్సన్స్ జరిగిద్దా? మరి మా అడ్వకేట్లు ఎందుకు ఇలా తీసుకురారు అంటే, కేసులో ఇక్కడ పరిగెడుతున్నది ఒక 20, 30 మంది అడ్వకేట్లు పరిగెట్టి చేస్తున్న వ్యవహారం. మనం కూడా అలాగే చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. లా అండ్ ఆర్డర్ ముందు అందరూ ఒకటే అని ఈరోజు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మేబీ ఆర్డినరీ పర్సన్స్‌కి తెలియకపోవచ్చు గానీ, లీగాలిటీ తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుందంటే పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చారు అని. ఇక్కడ ఇష్టాలతోటో, అభిమానాలతోటో సంబంధం లేని వ్యవహారం. రూల్ ప్రకారం ఇలాంటి కేసు ఇన్ కేసు ఇవి ఇచ్చి ఉంటారా, ఉండరా అనేది పక్కన పెట్టినా హైకోర్టు 100% పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకుంది. రూల్ ప్రకారం తీసుకుంది అనేది క్లారిటీగా ఉంది. సో, దీంట్లో షూరిటీ సబ్మిట్ చేయడం అనేది పర్సనల్‌గా వెళ్లి కూడా సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ బెయిల్ ఆర్డర్, రిలీజ్ ఆర్డర్‌ని కూడా తీసుకెళ్ళి ఇమ్మీడియేట్‌గా ఈ రోజే తేవడానికి ఉంది. ఇన్ కేస్ అవ్వకపోతే మాక్సిమం రేపు మార్నింగ్ 10 కల్లా 11 కల్లా వచ్చేస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో విషయం, సీఎం రేవంత్ రెడ్డి గారు గాని నిజంగా వెనకాల ఉన్నారో లేదో మనకు తెలీదు. మన పబ్లిక్ అంటున్నారు కాబట్టి అది కూడా మనం మాట్లాడాల్సిన పాయింట్ ఒకటి. ఎందుకు అంటే ఎవరికి అన్యాయం జరిగినా అది ఆ అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళకి సంబంధించిన లీగల్ ప్రొసీడింగ్స్ ఇంతే స్ట్రాంగ్‌గా మేము కంటిన్యూ అవుతామని చూపించినట్లయింది. దానికి కొంత మనం అప్రిషియేట్ చేయొచ్చు. కానీ ఏ కేసు ఎలాంటిది, ఏ సందర్భంలో ఎట్లా వెళ్ళాలి అనేది ఇంకొంచెం కరెక్ట్‌గా ఆలోచించుంటే నెగెటివో, పాజిటివో వచ్చేది నిజాయితీగా ఉంటే బావుంటది అనేది నా ఉద్దేశం. ఆ వేలో పరిపాలన ఉంటుందని మనం అందరం ఎక్స్‌పెక్ట్ చేద్దాం. ఎందుకంటే ప్రెజెంట్ జరుగుతున్న 3, 4 చాలా సీరియస్ వేరియేషన్స్ మనం అబ్జర్వ్ చేసాం. అది హైడ్రా గాని, తెలంగాణ తల్లి గాని, ఇప్పుడు అల్లు అర్జున్ గారి కేసు గాని. పరిపాలన పబ్లిక్‌కి ఉపయోగపడే విధంగా, ప్రతి ఒక్కళ్ళకి న్యాయం అందుతది అనే విధంగా ఉంటే బావుంటుంది.